హలో అండి, ఈ బ్రాస్లెట్ ఎలా ఉంది? ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చే. దీనికోసం నేను బ్లాక్ అండ్ వైట్ బీడ్స్ తీసుకున్నాను. ఇలా వైర్ తీసుకొని ఇలా చైన్ని దీనికి ఎక్కించుకోవాలి. ఈ చైన్ మిడిల్లో ఉంచుకొని ఇలా బీడ్ తీసుకొని వైర్కి ఎక్కించుకోవాలి. ఇటువైపు ఉన్న వైర్ని అటువైపు వచ్చేలాగా పెట్టుకొని 2 వైర్లు దగ్గరగా పట్టుకొని ఇలా లాగితే ఇలా చైన్ దగ్గరికి వస్తుంది బీడ్. తర్వాత 2 బీడ్స్ తీసుకొని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఎక్కించుకోవాలి. మరలా ఒక బీడ్ తీసుకొని ఇలాగే అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేలాగా లాగాలి. ఇప్పుడు 4 బీడ్స్ ఇలాగా వస్తుంది. తర్వాత ఒక వైట్ బీడ్ తీసుకొని ఒక సైడ్ ఎక్కించుకోవాలి. మరో సైడు 3 క్రిస్టల్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు మరో వైట్ బీడ్ తీసుకొని ఇలాగా అటువైపు నుంచి ఇటువైపుకి లాగాలి. అప్పుడు ఇలాగా ఫ్లవర్ లాగా వస్తుంది. మరలా వైట్ బీడ్ తీసుకొని బ్లాక్ బీడ్స్ ఎటువైపు అయితే ఉంటాయో అటువైపుకి వచ్చేలాగా ఎక్కించుకోవాలి. తర్వాత 3 బ్లాక్ బీడ్స్ తీసుకొని వైట్ బీడ్స్ ఉండే వైపుకి వచ్చేలాగా ఎక్కించుకోవాలి. ఇప్పుడు మరో వైట్ బీడ్ తీసుకొని ఇలాగా వైర్ని దగ్గరగా లాగాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సైడ్ వైట్ వస్తుంది, ఒక సైడ్ బ్లాక్ వస్తుంది. బ్లాక్ బీడ్స్ ఉన్న వైపున వైట్ బీడ్ ఎక్కించుకోవాలి. వైట్ బీడ్ ఉన్న వైపున బ్లాక్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలాగా 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. మరలా ఇలాగే ఒక వైట్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేలాగా మిడిల్లోకి వచ్చేలాగా ఇలాగా లాగాలి. అర్థమవుతుంది కదా, బ్లాక్ వైపు వైట్ రావాలి, వైట్ వైపు బ్లాక్ రావాలి. ఇలాగే వేసుకోవాలి. మన హ్యాండ్కి ఎంతైతే సరిపోతుందో అంత పొడవు వచ్చేలాగా ఇలాగే ఈ మెథడ్లోనే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలాంటివి నీడిల్తో చేసే వీడియోస్ నేను చాలా చూశాను. అవి నాకు కొంచెం కష్టంగా అనిపించాయి. ఇలా వైర్తో చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను వీలైనంత వరకు ఈ వైర్తోనే ట్రై చేస్తూ ఉంటాను. ఏదైనా ఈజీగా వస్తుంది. ఇలాగే వైర్తో చేసుకుంటే ఏ డిజైన్ అయినా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం కంప్లీట్ అయ్యాక మరలా 3 బీడ్స్ తీసుకోవాలి. ఇలాగా అటువైపు ఒక వైట్ బీడు, ఇటువైపు ఒక వైట్ బీడు ఎక్కించుకోవాలి. ఒక వైట్ బీడు ఇలా ఎక్కించుకొని ఇలా వైర్ని అటువైపు నుంచి ఇటువైపుకి లాగేసేయాలి. ఫైనల్గా ఇలా ముడి వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు టైట్గా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం హీట్ చేయాలి. ఇలా హీట్ చేయడం వల్ల వైరు జారిపోకుండా ఉంటుంది ముడి. ఇప్పుడు దానికి ఒక రింగ్ ఎక్కించుకొని హుక్ పెట్టేసుకోవాలి. ఇలా ఒక రింగ్ ఎక్కించుకొని హుక్ పెట్టేసుకోవాలి. ఈ బ్రాస్లెట్ ఐడియా మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.